ఏ బిడ్డ అరుణాచల్ ప్రదేశ్ నా అడ్డా అని 100 సార్లు చెప్పినా పొరుగు దేశం చైనా బుర్రకెక్కినట్లేదు. ఇండియాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్ని ఒక ఆయుధంగా వాడుకుంటోంది. డోంట్ బి సిల్లీ అని చూపుడు వేలుతో హెచ్చరించినా మళ్ళీ అదే లొల్లి. అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి పేట్రేగిన చైనాకి ఇటు నుంచి కాదు అటు నుంచే పెద్ద మొట్టికాయ పడింది. అటు నుంచి అంటే అమెరికా నుంచి. మనకైతే ఇది అరుణాచల్ ప్రదేశ్. వాళ్ళు పెట్టుకున్న పేరు జంగ్నాన్. ఇండియా చైనా మధ్య ఇదొక అగాధం. కొత్తగా పెదరాయుడు పాత్రలో అమెరికా. భారత భూభాగం తూర్పు కొనల్లో వెలిసిన అందాల సీమ, భూతల స్వర్గం అరుణాచల్ ప్రదేశ్. కానీ పొరుగు దేశం చైనా హుంకరింపులతో సరిహద్దులు ఎర్రబారి తరచూ ఉద్రిక్తతకు కేరాఫ్ అవుతోంది. యుద్ధం వచ్చినా రాకపోయినా ఇక్కడ యుద్ధ మేఘాలు మాత్రం అనివార్యం. దాని ఫలితమే సేలా టన్నెల్. 825 కోట్ల ఖర్చుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఈ డబుల్ లేన్ టన్నెల్ ని ఇటీవలే ప్రారంభించిన మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేశారు. 4000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇదే పొరుగు దేశం చైనాకు కంటగింపుగా మారింది. ఇప్పుడు ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడంతో డ్రాగన్ దళాల పప్పులు ఉడక్కుండా పోయాయి. పైగా తవాంగ్కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడుతోంది సేలా వంతెన. సో డ్రాగన్ కంట్రీ గుండెల్లో మరో గులకరాయి పడ్డట్టయింది. అంతే, మా అరుణాచల్లో మీకేం పని అంటూ గత వారంలోనే ఓవర్గా స్పందించింది చైనా విదేశాంగ శాఖ. అరుణాచల్లో తరచూ పర్యటించి సరిహద్దు వివాదాన్ని క్లిష్టతరం చేస్తున్నారు అనేది చైనా వాదన. ఇది మా దేశంలో అంతర్భాగం. మిగతా రాష్ట్రాల్లాగే అరుణాచల్లో కూడా మా ప్రధాని పర్యటిస్తారు. మీకేంటి నొప్పి అని స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది ఇండియా. తెగేదాకా లాగొద్దని తెగేసి చెప్పారు విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. వారం తిరక్క ముందే అరుణాచల్ అంశంలో మళ్లీ నోరు జాడించింది చైనా దేశం. ఇప్పుడు మళ్లీ పాత రోగం తిరగబెట్టినట్టుంది చైనాకు. ప్రెస్ మీట్ లో సడన్ గా అరుణాచల్ అంశంపై చెలరేగి మాట్లాడారు చైనా డిఫెన్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి. అది అరుణాచల్ ప్రదేశ్ కాదు, జంగ్నాన్. దాని జోలికొస్తే ఊరుకోమనేశారు. జంగ్నాన్ అనేది అరుణాచల్ ప్రదేశ్ కి చైనా పెట్టుకున్న పేరు. ఆ విధంగా అరుణాచల్ సౌత్ టిబెట్ లోని ఒక భాగమని ఫీల్ అయిపోవడం డ్రాగన్ కంట్రీకి అలవాటు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశపు అవిభాజ్య ప్రాంతం. అసంబద్ధమైన ప్రేలాపనలు చేస్తే చెల్లుబాటు కావు. ఇప్పటికే మోదీ సర్కార్ అభివృద్ధి ఫలాలతో అరుణాచల్ ప్రజానీకం భద్రంగా బతుకుతోంది అని రియాక్ట్ అయ్యారు విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. అటు అరుణాచల్ విషయంలో అమెరికా నుంచి కూడా సాలిడ్ వార్నింగ్ వచ్చేసింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా ఎప్పుడో గుర్తించాం. వాస్తవాధీన రేఖను మార్చే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించింది అగ్రరాజ్యం అమెరికా. అరుణాచల్ పై అడపాదడపా వాతం పట్టుకుని మూర్ఛరోగిలా గిలగిలా కొట్టుకోవడం చైనాకు అలవాటే. 1950s తర్వాత హిందీ, చీనీ భాయ్ అంటూ చాచా నెహ్రూ ఇచ్చిన నినాదం ఆ తర్వాత వన్ సైడ్ లవ్వుగా మిగిలిపోయింది. రెండు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దు వివాదం కారణంగా 1962లో చైనాతో నేరుగా యుద్ధమే చేయాల్సి వచ్చింది. టిబెట్ తో పాటు అరుణాచల్ కూడా తమదే అంటూ తమ ఇంటర్నేషనల్ మ్యాప్ను చూపించేది. ఇక్కడ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ మందిరం ఉన్న తవాంగ్ ఉత్తర భాగం కూడా తమదేనని చెప్పుకునేది చైనా. 1962 యుద్ధంలో గెలిచిన తవాంగ్ నుంచి వెనక్కు వెళ్లిపోయింది చైనా. ఆ తర్వాత భారత్ ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించింది. మోదీ హయాంలో అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది. దీంతో మింగాలేక కక్కలేక అప్పుడప్పుడు ఇలా అక్కసు వెళ్లిగక్కుతోంది డ్రాగన్ కంట్రీ.